హలో ఫ్రెండ్స్, మనకి బిగ్ బాస్ 8 అనేది అయిపోవడం జరిగింది. సండేతో బిగ్ బాస్ 8 శుభం కార్డు అయితే పడిపోయింది. సో మరి కన్నడ విన్నర్ అంటున్నారు, అటు మరి గౌతమ్ విన్నర్ అవ్వలేదు, రన్నర్ అయ్యారన్న చాలా వార్స్ అయితే జరుగుతున్నాయి. అంటే బయట కాదు, సోషల్ మీడియాలో. మన తెలుగు వాళ్ళు గౌతమ్ గెలుస్తాడని చాలా ఆశపడ్డారు. కానీ కన్నడ యాక్టర్ అయినప్పటికీ కూడా మన తెలుగులో సీరియల్స్ చేస్తూ చాలా ఫ్యాన్ బేస్ అనేది నిఖిల్కి అయితే వచ్చింది. గౌతమ్ ఏంటంటే ఎవరికి తెలియదు, బట్ వచ్చి గేమ్ ఆడి చాలా మందికి జనాలకు తెలిసాడు, మళ్ళీ తెలుగువాడు. కానీ అక్కడ నిఖిల్ కన్నడ యాక్టర్. ఇంకో ఆయన ప్లస్ పాయింట్స్, ఆల్రెడీ 5 years 6 years 7 years నుంచి స్టార్ మాలో పనిచేస్తూ సీరియల్స్ చేస్తున్నాడు. అది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలామంది తెలుసు. సో ఓటింగ్ అలా పెరిగింది నిఖిల్కి. సో ఇంకా మనం ఏం చేయలేం. ఓటింగ్ అనేది నిఖిల్కి గెలవడానికి మెయిన్ రీజన్ సీరియల్స్ వల్ల. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. యష్మి కానీ అండ్ పృథ్వీ కానీ వాళ్ళ ఓట్స్ అనేవి కూడా బాగా షిఫ్ట్ అయినాయి నిఖిల్కి. సో వాళ్ళైతే గెలిచాడు. సో అయిపోయింది. సో నిఖిల్ ఈజ్ విన్నర్, కంగ్రాచులేషన్స్. ఇంకో ఇక్కడ బిగ్ ట్విస్ట్ అయితే లోడింగ్ అవుతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 అయితే వస్తుంది ఫిబ్రవరిలో, రాసి పెట్టుకోండి.